కీ వర్డ్ ఏంటి అని అంటే మొదటి వచ్చిన నేనే నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు అనే మాట. కానీ మనం చదువుకున్న వాక్యము ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. Verse 5. I am the vine, ye are the branches. He that abideth in me, and I in him, the same bringeth forth much fruit. For without me ye can do nothing. నాకు వేరుగా ఉండి మీరేం చేయలేరు. నాలో ఉన్నట్లయితే మీరు బహుగా ఫలిస్తారు. నార్మల్గా ఫలించడం కాదు, మీరు బహుగా ఫలిస్తారు. ప్రభు మనతో మాట్లాడే మాట ఏంటంటే మనం బహుగా ఫలిస్తాం. I don't say that we will prosper without any bounds, but we will prosper in boundaries. హద్దులలో ఫలిస్తాం, మన సరిహద్దులలో ఫలిస్తాం. చాలా అందమైన మాట. ఆ మాట చదువుతుంటే చాలా తృప్తిగా ఉంటుంది. కానీ ఆ మాట యొక్క దాని తల్లి వేరు. ఆ మాట యొక్క తల్లి వేరు ఏంటంటే మీరు నా యందు నిలిచి ఉండండి. మీరు నా యందు నిలిచి ఉండండి, అప్పుడు మీరు ఫలిస్తారు. అబైడ్ ఇన్ మీ అండ్ యు విల్ ప్రాస్పర్, యు విల్ బి ఫ్రూట్ఫుల్. చాలా ఫలిస్తారు. ఒక్క ఫలిస్తారనే మాట సరిపోద్ది అక్కడ, కానీ మీరు బహుగా ఫలిస్తారు. నిలిచి ఉండుడి నా యందు, నాలో నిలిచి ఉండండి అనే ఆ ఫ్రేజ్, ఆ మాట బైబిల్ గ్రంథం అంతట్లో కూడా, పరిశుద్ధ గ్రంథం అంతట్లో కూడా నిలిచియుండుడి అనే ఈ మాట 180 times, 118 సార్లు ఉందంట నిలిచియుండుడి అనే మాట. ఎన్నిసార్లు? 118 సార్లు నిలిచియుండుడి అని. అబైడ్ మొత్తం హోల్ బైబిల్లో 118 సార్లు. అయితే ఈ యోహాను సువార్తలోనే 40 times కనపడుతుంది. సువార్తలు, యోహాను సువార్తలు నిలిచి ఉండుడి అనే మాటని ఎక్కువగా కూడా యూజ్ చేసింది యోహానే. ఈ యోహాను సువార్తలోనే 40 సార్లు ఉందంట. కావాలంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి ఆ పుస్తకం అంతా చదివి చూడండి ఎన్నిసార్లు ఉందో కౌంట్ చేసుకోండి. యోహాను సువార్తలో 40 సార్లు ఉందంట. మొదటి యోహాను పత్రికలో కూడా 24 సార్లు కనపడుతుందంట. మొదటి యోహాను పత్రిక, 3 పత్రికలు రాసింది కూడా యోహానే కదా. యోహాను మాట్లాడిన ప్రతి మాటల్లో కూడా, ఈ ప్రతి పత్రికల్లో కూడా 24 సార్లు. మొదటి పత్రికలో 24 సార్లు, రెండో పత్రికలో 3 సార్లు కనపడుతుందంట. ప్రకటన గ్రంథంలో ఒక్కసారి కనపడుతుందంట. నిలిచియుండుడి, నిలిచియుండుడి, నిలిచియుండుడి అనే మాట. మనం ఆయన యందు నిలిచి ఉండడం, ఆయన మన యందు నిలిచి ఉండడం, దేవుని ఆత్మ మనలో నిలిచి ఉండడం, ఇవన్నీ నిలిచియుండుడి అనే మాట. అబైడ్ ఇన్ అస్, ఇన్ హిమ్, ఇన్ లోపల, ఆయనలో, మనలో, మన యందు, ఆయన యందు, తన యందు, నా యందు, అన్ని కూడా యందు నిలిచి ఉండడం, యందు నిలిచి ఉండడం. ఇంతకీ ఈ యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఉన్న 40 సార్లు కనబడిన ఆ 40 సార్లు అన్నిటికంటే కూడా 15వ అధ్యాయంలోనే మొత్తం ఆల్మోస్ట్ ఈ 10 వచనాల్లో ఆల్మోస్ట్ 11 సార్లు కనపడుతుంది. చూడండి, నిలిచి ఉండడం అని అంటే టు కంటిన్యూ, స్టే, నిలబడడం, కొనసాగడం, నిలబడడం, కొనసాగడం, remaining, staying, standing, by continuing, dwelling, నివాసం ఉండడం, ఇలాంటి అర్థాలన్నీ వస్తాయి నిలిచి ఉండడం అంటే. ఇక్కడ యేసు ప్రభువారు మాట్లాడిన మాట, యోహాను మాట్లాడిన మాట కాదు, యేసు ప్రభువారు మాట్లాడిన మాట. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలిస్తాడు.
ఎవడు నా యందు నిలిచి ఉంటాడో అంత మాత్రాన్ని సరిపోదు, నేను కూడా వానిలో నిలిచి ఉండాలి. అప్పుడు మేమిద్దరము ఏకమైనప్పుడు, మనమిద్దరం ఏకీభవించినప్పుడు, మనిద్దరము ఒక్కటైనప్పుడు మనము ఫలిస్తాం. అది కూడా ఎలాగంటే బహుగా ఫలిస్తాం. 10వ వచనంలో తండ్రికి కుమారునికి మధ్య ఉన్న సంబంధం కనబడుతుంది. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనిన ఎడల నా ప్రేమ యందు నిలిచి ఉంటారు. యు విల్ కంటిన్యూ టు స్టే ఇన్ మై లవ్ and in my word and in me. మాటల యందు, ప్రేమ యందు, వాక్యమందు. ఆ పత్రిక, యోహాన్ పత్రిక అంతట్లో కూడా ఆయనలో నిలిచి ఉండడాన్ని సూచిస్తుంది. ఇందులో వాక్యంలో నిలబడడం, ఎక్కువ వాక్యంలో నిలబడడం కనపడుతుంది. యోహాను సువార్తలో, పత్రికలోనేమో ఆయన యందు నిలిచి ఉండడం కనపడుతుంది. ఒకసారి టైం కేటాయించుకొని యోహాను సువార్త, యోహాను పత్రికలో ఒకసారి అట్లా చదివి చూడండి. ఆయన యందు నిలిచి ఉండడం, ఆయన వాక్యం అందు నిలిచి ఉండడం కనపడుతుంది. ఇందుకే ఎందుకు దేవుడు యేసుప్రభు వారు మనము ఆయన యందు ఉండాలని కోరుకుంటున్నారు? ఈస్ దాట్ ఎ కమాండ్ ఆర్ ఈస్ దాట్ అ గిఫ్ట్? అదొక బహుమానమా మనం ఆయనలో నిలిచి ఉండడం, లేదా మనం ఆయనలో నిలిచి ఉండాలి అనేది ఒక ఆజ్ఞ, లేదా జస్ట్ హెచ్చరిక? మీ ఇష్టం, నిలిచి ఉంటే నిలిచి ఉండండి, లేత లేదు, ఉంటే ఉండండి, లేత లేదు అనే ఒక జస్ట్ హెచ్చరిక, లేదా మీరు తప్పకుండా నిలిచి ఉండాలి అనే ఒక ఆజ్ఞ, అదొక బహుమానం, అదొక కృప. మీరు నిలిచి ఉంటున్నట్లు నేను మీకు హెల్ప్ చేస్తున్నాను, నేను మీకు సహాయపడుతున్నానని ప్రభు మనకి ఇచ్చే ఒక కృప. మనం ఆలోచన చేస్తే వాక్యమందు నిలిచి ఉండడం ఒక కృప. నాట్ ఎవరీ వన్ కెన్ డూ దట్. వాక్యం చదువుతాం, వాక్యం ధ్యానం చేస్తాం, వాక్యం వింటాం, వాక్యం అర్థం చేసుకుంటాం, వాక్యం విశ్వసిస్తాం, వాక్యం నెరవేరుస్తాం. వి కెన్ డూ ఎవ్రీథింగ్. విశ్వసించడం కూడా చేయొచ్చు, ధ్యానం చేస్తాం, నమ్ముతాం, లోపడతాం, అంగీకరిస్తాం, నెరవేరుస్తాం. ఎవ్రీథింగ్, అన్ని జరగవచ్చు మన ద్వారా, మనం అన్ని చేయగలగవచ్చు. బట్ అబవ్ ఆల్ దీస్ థింగ్స్ నిలిచి ఉండడం ద హైయెస్ట్ లెవెల్. వాక్యం వినడం వేరు, చదవడం వేరు, వాక్యం అర్థం చేసుకోవడం వేరు. ఈ లెవెల్స్ కూడా అందరిలో ఉండవు. కొంతమంది వినగలరు, వింటారు. కొంతమంది గ్రహించగలరు, గ్రహించడం చేత అవుతుంది. కొంతమంది విశ్వసించగలరు, ఆ విధంగా వాళ్ళు తమను తాము ట్రైన్ అప్ చేసుకుంటారు. కొంతమంది నెరవేర్చగలరు, వాక్యాన్ని నెరవేరుస్తారు కూడా, అలాంటి అనుభవంలో ఉండి ఉంటారు. కొంతమంది ఎలాంటి పరిస్థితి అయినా కానీ వాక్యాన్ని విశ్వసిస్తారు, వాక్యాన్ని నమ్ముతారు, పట్టుకుంటారు. వాళ్ళు ఎట్టి పరిస్థితి అయినా కానీ వాక్యం పట్టుకుంటారు వాళ్ళు. కానీ ద మోస్ట్ అబవ్ ఎవ్రీథింగ్, ద హైయెస్ట్ లెవెల్ అబవ్ ఎవ్రీథింగ్ ఈస్ టు స్టే ఇన్ ద వర్డ్, టు అబైడ్ ఇన్ ద వర్డ్, నిలిచి ఉండడం. ఇప్పుడు మనల్ని పరీక్ష చేసుకుంటే మనం వింటాం, అర్థం చేసుకుంటాం, గ్రహిస్తాం, లోబడతాం, విశ్వసిస్తాం, అంగీకరిస్తాం, నెరవేరుస్తాం. బట్ do we abide in that? Do we abide in that word? Do we stay in that word? Do we continue in that word? వాక్యములో కొనసాగడం, వాక్యంలో కొనసాగడం. ఇప్పుడు దేవుడు మనకి ఎప్పుడైనా మంచి మంచి మాటలు, అంటే కొంచెం మంచి మాటలు, ఏది 2000 సంవత్సరంలో 2001 అనుకోండి, 2001వ సంవత్సరంలో నేను నీకు తోడై ఉన్నాను భయపడకము అనే మాట చెప్పారు అనుకో. ఆ మాట ఇప్పటికి కూడా గుర్తుంటుందా? నేను నీకు తోడై ఉన్నాను భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను అని చెప్పిన మాట ఇప్పటికి కూడా గుర్తుంటుందా? గుర్తుంటుందా? ఖచ్చితంగా గుర్తుంటుంది. ఉంటుందా? అది అంతే, దాని సైకాలజీ అంతే, గుర్తుంటుంది. దేవుడు నాతో చెప్పాడు, 2001వ సంవత్సరంలో చెప్పాడు, భయపడుతున్నాను నీకు తోడై ఉన్నాను. అదే 2001వ సంవత్సరంలో నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడమై ఉండము ఆజ్ఞ, అది గుర్తుంటుందా? అమ్మాయ్యా, ఎట్టొకట ఆ వాగ్దానాన్ని సంవత్సరం నెరవేర్చాను.
మళ్ళీ ఫ్రెష్ గా దేవుని దగ్గర నుంచి మళ్ళీ ఇంకొక మాట, ఇంకొక వాక్యం పోసుకో, మళ్ళీ ఇంక ఈ వాక్యంలో నిలబడతాం. ముందున్న మాటని వదిలేస్తాం. చాలా జాగ్రత్తగా, చాలా బాగా గమనించుకోనండి. ముందున్న మాటని వదిలేస్తాం, ముందున్న మాటని పొందుకోతాం. అది దీవెన వచనమైతే పట్టుకుంటాంలే కానీ దేవుడు నీతో నువ్వు చక్కగా నిలబడాలి అని చెప్పుకుంటే ఆ మాటను తీసుకో, ఆ మాటను పట్టుకో. మీరు కంటిన్యూ ఉంటాయి. బట్ వాక్యం చెప్తుంది, దేవుడు చెప్తున్నాడు, దేవుని మాటలు చెప్తున్నాడు. We have to abide, we have to continue in that. అబ్రహాముతో 99 ఏండ్లప్పుడు చెప్పాడు, 17వ అధ్యాయం మొదలులో 99 ఏండ్లప్పుడు చెప్పాడు ఏమని, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడు వైరుడును. అబ్రహాము అదే మాటని ఎత్తి చూపుతాడు చూడండి. 24వ అధ్యాయము 39-40 వచనం. ఈ మాట మాట్లాడేటప్పటికి అబ్రహాంకి వయసు ఎంత ఉంటది? 140. దేవుడు ఎప్పుడు చెప్పాడు నా సన్నిధిలో నడవమని? 99 చెప్పాడు. నువ్వు నడువు అని చెప్పినప్పుడు వాగ్దానాలు ఉన్నాయి. నువ్వు నడువు అని చెప్పినప్పుడు ఏ మంచి కార్యం జరగాలి అబ్రహాం జీవితంలో. నువ్వు నడువు అని చెప్పినప్పుడు ఏ దీవెన లేదు అబ్రహాంలో. నువ్వు నడువు అని చెప్పినప్పుడు తన శరీరం అంతా మృతతుల్యమే, మృతుడు, ఏ జీవం లేదు తనను. నువ్వు నడువు అని చెప్పినప్పుడు ఇప్పుడు ఈ మాట మాట్లాడేటప్పుడు అన్నీ ఉన్నాయి హాయిగా. అప్పటికి బలిపీఠ, బలి అర్పణ అనే గడువు కూడా దాటిపోయాడు. 22వ అధ్యాయంలో ఉన్న బలమైన మరణాన్ని కూడా దాటిపోయాడు అబ్రహాం. 22వ అధ్యాయంలోనే కదా, అంటే యవన ప్రాయం, ఇస్సాకు యవన ప్రాయంలో ఉన్నప్పుడు నీకు ఒక్కగానొక కుమారుని నాకు బలి ఇవ్వు అన్నాడు. అది కూడా దాటిపోయాడు అబ్రహాము. ఇప్పుడు 140 సంవత్సరాలు వచ్చినాయి, ఇక ఏ భయాలు లేవు. అప్పటికే దేవుడు చెప్పాడు, చెయ్యెత్తి నా తోడుని ప్రమాణం చేస్తున్నానని చెప్పేసాడు. నా తోడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నా తోడు నేను నిన్ను విస్తరింపజేస్తానని చెప్పాడు. ఇప్పుడు కూడా నడవాలా? నిందారహితంగా దేవుని సన్నిధిలో భయపడుతూ వణుకుతూ నడవాలా? వాగ్దానాలు పొందిన వ్యక్తి భయపడతాడా? వాగ్దానాలు పొందిన వ్యక్తి వణుకుతూ నడవాలా? కానీ అబ్రహాం చెప్పే సాక్ష్యం, ఎవని సన్నిధిలో నేను అన్నా, ఎవని ముఖము ఎదుట నేను నడుస్తున్నానో, ఎవని కన్నుల ఎదుట ముఖాముఖిగా నేను నడుస్తున్నాను. అబ్రహాము యొక్క విశ్వాస మార్గము అని దేవుడు చెప్పిన ఏ మాట అయినా కానీ ఒక్క మాట కూడా విడిచిపెట్టేవాడు కాదు. అది ఆజ్ఞ కానివ్వు, వాగ్దానం కాని. వృద్ధాప్యము వరకు కూడా 17వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాంతో దేవుడు చెప్పిన మాటలు అబ్రహాం కొనసాగుతూనే ఉన్నాడు. ఒక్క నిమిషం కూడా అడుగు పక్కకు వేయలేదు. 16వ అధ్యాయంలో అడుగు తొలగిపోయింది, కానీ దేవుడు చెప్పిన తర్వాత ఒక్కసారి అడుగు తొలగిందా? ఒక్కసారి తప్పిపోయిందా? తన తలపు తప్పిపోయిందా? తన ఆలోచన తప్పిపోయిందా? తన విశ్వాసం తప్పిపోయిందా? 26వ అధ్యాయంలో తన కుమారుడైన ఇస్సాకు బలపరచబడడానికి అబ్రహాం యొక్క విశ్వాసాన్ని ఎత్తి చూపుతాడు దేవుడు. 26:5 ఏలయనగా, అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని, నా ఆజ్ఞలు, నా కట్టడలు, నా నియమములు గైకొనెను. అంటే దాట్స్ ఏ కంప్లీట్, అదొక సంపూర్ణమైన మాట. అంటే ఎక్కడా కూడా అబ్రహాము గైకొనక తప్పిపోలేదు. ఎక్కడ కూడా తప్పిపోయిన చరిత్ర లేదు అబ్రహాంలో. నా మాట తొలగిపోయిన సందర్భాలు లేవు. ఇప్పుడు యోహాను సువార్తలో యేసు ప్రభువు వారు జన్మించి, శరీరధారిగా జన్మించి 30 సంవత్సరాలు ఉండి మిగిలిన తర్వాత 300 సంవత్సరాల పరిచర్య కాలంలో అప్పుడు కూడా అబ్రహాముని గురించి సాక్ష్యం ఇస్తాడు. అబ్రహాము నా మాట విన్నాడు. ఆ మాట చూడండి, ఎంత గొప్ప మాట అది. దేవుని వలన వినిన సత్యం మీతో చెప్పిన వాడనైనా నన్ను మీరు ఇప్పుడు చంపవెదుకుచున్నారే, అబ్రహాము అట్లు చేయలేదు. అంటే దాని ముందు వచ్చిన భావము, అబ్రహాము నా వలన వినిన మాటని నమ్మాడు, లోపడ్డాడు, నా మాట విన్నాడు. 40 వచనం. ఎన్ని ఏండ్ల తర్వాత ప్రభు చెప్తున్న సాక్ష్యం అది? అబ్రహాము మొదలుకొని అన్ని ఏండ్ల తర్వాత కూడా అబ్రహాముని గురించి దేవుడు ఇవ్వగలిగిన సాక్ష్యం ఏంటంటే, నా మాటలో నిలిచి ఉన్నాడు అబ్రహాము.
నా మాటలు నా వాక్యమందు నిలిచి ఉన్నాడు. నా వాక్యానికి మీలో చోటు లేదు, అందుకే మీరు నన్ను చంప వెదకుచున్నారు. 37 మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు కనుక. వారిలో వాక్యానికి చోటు లేకపోవడం ఏంటి? పొద్దున్నేసింది మొదలు కొన్ని లేఖనాలు లేవు వాళ్ళు చదివేది. నా వాక్యానికి మీలో ప్లేస్ లేదు. కానీ అబ్రహాం అట్లా చేయడా. అబ్రహాం నా మాట విన్నా, అబ్రహాం నా మాటలో కొనసాగాడు, అబ్రహాం నా మాటలో నిలిచి ఉన్నాడు, అబ్రహాం నాలో నా యందు నా మాట యందు నిలిచి ఉన్నాడు. అబ్రహాం తనకు తానే చెప్పిన సాక్ష్యం, నేను ఎవరి సన్నిధిని నడుచుచున్నానో, నేను ఎవరి ఎదుట నడుచుచున్నానో, నేను ఎవరి మాటల్లో నడుచుచున్నానో. ఆ 22వ అధ్యాయంలో నాయన నిప్పు ఉంది, కట్టెలు ఉన్నాయి, దహన బలికి గొర్రెపిల్ల ఏది అని కుమారుడు అడిగినప్పుడు వాక్యంలో నిలబడిన వాడు కాబట్టి నాయన దేవుడు చూసుకుంటాడు. వాక్యంలో నిలబడ్డాడు కాబట్టి he continued to stay. ముందు మరణం కనపడుతుంది, ముందు తన సొంత రక్తం అర్పింపబడడానికి సిద్ధంగా సొంత రక్తాన్ని అడుగుతున్నాడు. ఇస్సాకంటే సొంత రక్తమే కదా, కన్న రక్తమే కదా. ఆ రక్తాన్ని బలిపీఠం మీద దహన బలిగా పారబోయమంటున్నాడు దేవుడు. స్టిల్ అబ్రహాం చూస్ టు కంటిన్యూ టు స్టే ఇన్ ద వర్డ్. అలాంటి పరిస్థితుల్లో కూడా మనం వాక్యంలో నిలబడాలి. మనం ఎందులో నిలబడాలి? వాక్యంలో. మనం సాధారణంగా ఏం చేస్తామంటే పరిస్థితుల్లో నిలబడతాం. మనకు ఎదురయ్యే పరిస్థితుల్లో నిలబడి వాక్యాన్ని చూస్తుంటాం. అక్కడెక్కడో నిలబడతాం, ఇక్కడి నుంచి వాక్యం చూస్తే ఎలా కనపడుతుంది? పరిస్థితే హైలైట్ గా కనపడుతుంది మనకి, ఆ భయమే హైలైట్ అయిపోతుంది మనకి. ఈ వాక్యం కనపడదు, పులులు సున్నలు ఏం కనపడవు మనకి. ఏదో జస్ట్ అలా చూసినట్టు గుర్తుంటది అంతే. కానీ ఆ చూసిన గుర్తుండడం వేరు, అసలు వాక్యంలో నిలబడడం వేరు. మనం లోకాన్ని చూడాల్సిందే, మనకు ఎదురయ్యే పరిస్థితుల్లో చూడాల్సింది ఇందులో నుండి చూడాలి. ఇందులో నిలబడి చూడు, ఆ పరిస్థితి ఎలా కనపడుతుంది. గొల్యాతు ఎదుట నిలబడ్డాడు దావీదు. గొల్యాతు దృష్టికి దావీదు ఎలా కనపడుతున్నాడు? మనం గొల్యాతు దృష్టిలో నుండి చూస్తాం పరిస్థితిని, దావీదు దృష్టిలో నుంచి చూడం. అది మనకు వచ్చిన సమస్య. సమస్యలు వస్తాయి, పరిస్థితులు వస్తాయి మనకి. మనం వాక్యంలో నుండి నిలబడి చూడకుండా ఆ బయట నుండి వాక్యాన్ని చూస్తే ఏం కనపడుతుంది? అది ఎంత అందమైన వాక్యమైనా కనపడి ఎలా కనపడుతుంది? అట్లా అర్థమవుతుంది. అలా చూసినప్పుడు బయట పరిస్థితుల్లో నుండి వాక్యాన్ని చూసినప్పుడు సరిగా అర్థం కాక, సరిగా నమ్మలేక, సరిగా నిలబడలేక ఆ వాక్యం కనబడక తూలిపోతాం, కూలిపోతాం. ఇంకప్పుడు ఏడుస్తాం, దేవా నీ మాట ఏంటి నెరవేరలేదు, దేవా నువ్వేంటి ఇలా చేయలేదని అప్పుడు ఏడుస్తాం. Choose to stay in the word. వాక్యములో నిలబడుట ఎంచుకో. ఎట్టి పరిస్థితి అయినా కానీ నువ్వు రమ్ము నాతో. అసలు చూడటానికి ఏ దిక్కు చూసినా ఎవరు లేరు, ఇంట్లో ఎవరు లేరు అనని పోతీఫరు భార్య బలవంత పెట్టినప్పుడు యోసేపు చూస్ చేసుకున్నాడు. ఎవరు లేకపోయినా కానీ ఐ చూస్ టు స్టే ఇన్ ద వర్డ్. యెహోవా వాక్యం అతని పరిశోధించుచుండెను. హి హ్యాస్ దట్ కాన్షియస్నెస్. ఆ స్పృహ ఉంది యోసేపు. నీకు కనపడట్లేదు, నాకు నా దేవుని వాక్యం కనపడదు. ఐ మస్ట్ చూస్, ఐ మస్ట్ స్టే ఇన్ ద వర్డ్. నేను నిలబడాలి అంతే. నీకు కనపడట్లేదేమో, శత్రువు అలానే మబ్బి పెడతాడు, ప్రలోభ పెడతాడు. నేను వాక్యంలో నిలిచి ఉండాలి, వాక్యంలో కొనసాగాలి. అప్పుడు మనం ఫలిస్తాం. ఇబ్బందిగా ఉండొచ్చు. ఇస్సాకుతో చెప్పాడు దేవుడు, ఇక్కడ నిలిచి ఉండు, ఇక్కడే ఉండు, ఐగుప్తుకి వెళ్ళొద్దు. ఎక్కడ నిలిచి ఉండాలి? కరువు దేశంలో. అది వాగ్దాన దేశం అయిన పర్లా, కరువు దేశం అది. నిలబడు, ఇక్కడే ఉండు. ఆ మాటలో నిలబడి అక్కడ విత్తనం వేశాడు. నన్ను ఇక్కడ ఉండమన్నాడు, నేను నీకు తోడై ఉంటానన్నాడు. సో వాట్ ఎవర్ ఐ డూ, హెల్ బీ విత్ మీ, విల్ బీ విత్ మీ. ఆ దేశమందున్న వాడే విత్తనం వేసి ఎన్నంతల ఫలం పొందాడు?
ఒక్క వంతు కాదు, ఎన్నంతలు? 100 వంతులండి. ఒక్క వంతుతో సరిపెట్టలా దేవుడు. వాక్యంలో నిలబడ్డాడు, దేవుని మాటలు నిలబడ్డాడు కాబట్టి దేవుడు ఇస్సాకుని సిగ్గుపడనీయలేదు. దేవుడు ఇస్సాకుని సిగ్గుపడేలా, అవమానం రానిలా. మాటలో నిలబెడితే కలిగే దీవెన. నీ చుట్టూ పరిస్థితులు ఎలాగైనా ఉండని, చూస్ టు స్టే ఇన్ దట్. ఎంచుకో మాటలో నిలబడి ఉండగా. ఈ మాటలు ఎప్పటికో తెలుసా? ఎప్పటి మాటలో చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఎప్పటి మాటలు అయ్యి? ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆది యందు వాక్యం ఉండేది. ఎప్పటి నుంచి ఉన్న వాక్యం అది? ఆది నుండి ఉన్న వాక్యం అండి. ఈ వాక్యాన్ని నమ్మడానికి ఏంటి మనకు సిగ్గు, భయము? నిన్న మొన్న మాట్లాడిన మాటలైతే వాము అవి సరిగ్గా చూసుకున్నారో లేదో, ఇది అలా కాదు కదా. ఆది నుండి జగత్తు పునాది వేయబడక ముందే ఈ దినం నీకు ఈ మాట బయలుపరచబడాలని దేవుని చిత్తం, దేవుని ఉద్దేశం అది, దేవుని ప్రణాళిక అది. ఆది యందుండిన వాక్యం. ఆ మాట చదవండి, మీకు అర్థమవుతుంది. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడు అయి ఉండెను. ఎప్పటి నుంచి ఉన్న వాక్యం అది? ఆది నుండి, జగత్ పునాది వేయబడక ముందు ఆది యందు వాక్యం ఉండేను. ఆ పాటలో చూపిస్తుంది కదా, ఆదిలోనున్న నీ వాక్యమే ఆదరించెను శ్రమ కలుగును. ఆది నుండి ఉన్న మాటలు. చాలా కన్నీళ్లలో నుండి నువ్వు పొందిన వాగ్దానం అది. చాలా కన్నీళ్లలో నుండి, చాలా సిద్ధపాటులో పొందిన మాట. ఆది నుండే నీకోసం నిర్ణయింపబడిన మాట. ఆది నుండి ఉన్నవాడండి. ఆ వాక్యము మనలో నిలిచినప్పుడు, మనం ఆ వాక్యంలో నిలిచినప్పుడు, వాక్యమై ఉన్నవాడు ఎంత పరిశుద్ధుడో మనం కూడా అంత పరిశుద్ధులమయ్యే అవకాశము. మీరు నా మాటలు 15వ అధ్యాయం 3వ వచనం చూడండి. నేను మీతో చెప్పి ఉన్న మాటలు బట్టి మీరిప్పుడు పవిత్రులైనారు. 3, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. ఒక మాట ఎక్కడండి శుద్ధి చేస్తుంది? ఒక మాట శుద్ధి చేయడం ఎక్కడైనా విన్నారా మీరు? ఒక వాక్యం క్లెన్స్ చేయడం విన్నారా? ఏదన్నా దోషం జరిగింది కానీ దానికి ప్రతిఫలం ఏంటంటే శిక్ష, నింద, అవమానం, కీడు, గాయం. కానీ ఒక మాట వెలువడిన తర్వాత శుద్ధి కావడం, ఒక మాట బయలుపరచబడగా శుద్ధి కావడం ఒక్క కేవలం క్రైస్తవునికి ఇవ్వబడిన అరుదైన అధికారం అండి. అది అరుదైన అవకాశం. ఆ మాట మనలోనికి రావడం, మనం ఎలాంటి వాళ్ళమైనా శుభ్రంగా శుద్ధి చేయడం, శుభ్రంగా నిలువున మనల్ని కడిగేయడం. ఎంత ధన్యులం మనం. ఓ మాట కడగడం, నీళ్ళు కాదు, ఏదేదో కాదు, వాక్యమును ఉదక స్నానము చేత ఉంటుంది పత్రికలో. చాలా ధన్యులం వాక్యం పొందిన మనం. సో ఆ వాక్యం నీలో ఉంటే నువ్వు కూడా నిలబడతావు. 8:31 మాట ఉంది కదా, నా వాక్యమందు నిలిచిన వారైతే యూదులతో, నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యం మీకును స్వతంత్రులనిగా. ఎప్పుడు స్వతంత్రత? వాక్యంలో నిలిచినప్పుడు. సత్యం వాక్యంలో నిలిచినప్పుడు మనలో సత్యం కలుగుతుంది. ఆ సత్యం మనల్ని స్వతంత్రులనిగా చేస్తుంది. అంటే మనం వాక్యంలో నిలిచి ఉండకపోతే మనం స్వతంత్రులమా, దాసులమా? వాక్యంలో నిలిచి ఉండకపోతే ఖచ్చితంగా మనం స్వతంత్రులం కాదు. ఏదో ఒక దాని కింద బందీ అయిపోయి ఉన్నాం, దాసులం అయిపోయాం. వాట్ ఎవర్ ఇట్ మే. ఏదో ఒక ఆలోచన కూడా భలే బంధిస్తుంది తెలుసా. అది ఏమైనా కావచ్చు, పాపం కావచ్చు, శాపం కావచ్చు, భయం కావచ్చు, కంగారు కావచ్చు, రోగం కావచ్చు, బలహీనత కావచ్చు, అది ఏదైనా బయట ఏదో ఒక దాంట్లో బందీలం అయిపోయాం. కానీ వాక్యంలో నిలబడినప్పుడు యు విల్ బి సెట్ ఫ్రీ. వాక్యంలో ఉన్న శక్తి అండి అది.
వాక్యానికి ఉన్న శక్తి అది, అంతే. వెలుగు కలుగును కాక అన్నారు, అంతే. అంత అసలు వెలుగుకి పుట్టుక లేదు ఆ టైంలో, వెలుగు లేదు భూమి మీద, అంత చీకటి. పరలోకం వెలుగు మాయమై ఉండేది, కానీ భూమి నిరాకారంగా శూన్యంలో ఏముంటుంది, చీకటేగా, శూన్యంగా చిమ్మ చీకటితో అగాధ జలముల వరకు చీకటి కమ్మి ఉంటే, అంత భయంకరమైన పరిస్థితుల్లో దేవుడు వెలుగు అని అలా జస్ట్ ఉంచవచ్చుగానే వెలుగు పుట్టింది. ఆ వెలుగు అగాధ చీకటి ఎంత వరకైతే గ్రిప్ వేసి ఉండేదో అంత వరకు వెలుగు ప్రసరించి చీకటిని అట్లా వేరు చేసేసి, అంత శక్తివంతమైనదండి వాక్యం. ఈ ప్రపంచానికి పునాదులు వేసిందండి వాక్యం. అనాది కాలం నుండి ఉన్న మాటని నమ్మడానికి మనకి ఎంత కష్టమో. ఇశ్రాయేలీయుల సర్వ సైన్యం ఒక మూల నిల్చున్నారు, ఏది రాజుతో సహా. వాళ్ళు అనుకున్నారుగా, మా రాజు మా యుద్ధాలు చేస్తాడు, మా రాజు మాకు ముద్రపోతాడు అనుకున్నారు కదా. ఆ రాజు పోయి ఎక్కడ కూర్చున్నాడు, గుడారంలో కూర్చున్నాడు. వెయిట్ చేస్తున్నారంటే ఎవరైనా వస్తారా అని. రాజు నువ్వే పోకపోతే ఇంక నీ ప్లేస్ లో ఎవరు వస్తారు? పాపం అందరూ ఇశ్రాయేలీయులు అందరూ భయపడతా ఉన్నారు. వాళ్ళ భయాన్ని ఆసరా చేసుకున్నారు. గొలియాతు రోజు పొద్దున వచ్చి అట్లా బాగా కండలన్నీ చూపించడం, మళ్ళీ వెళ్ళిపోవడం, మళ్ళీ సాయంత్రం రావడం, కండలు చూపించడం, వెళ్ళిపోవడం. ఇదే నాకు వాళ్ళు చూస్తున్నది ఆ రూపం. నువ్వు ఆ రూపం చూసేంత వరకు విడుదల మొదలే. వాళ్ళు చూస్తున్న రూపం. దావీదు వచ్చాడు, బాలుడు, చిన్నవాడు, అసలు ఎక్కడో చిన్న పిల్లవాడిలా కనపడ్డాడు గొలియాతు దృష్టిలో. ఆయన ఎంత 6 అడుగులు ఉన్నాడు. దావీదు ఎంత ఉంటాడు అని ఆ దావీదు చూసింది ఏంటో తెలుసా? జీవం కలిగిన దేవుని తృణీకరించడానికి, తిరస్కరించడానికి నువ్వెవడమే అని అసలు ఆ హైట్ కు మించి వచ్చిందట కోపం, ఆక్రోశం. నీ ఎంత అయితే నాకేంటి, నీ బలం ఎంత అయితే నాకేంటి, నా దేవుడిని దూషిస్తావా? నా దేవుడు నీకు తెలియదేమో, నా దేవుడు. మనము పరిస్థితుల్లో నిలబడి చూడకూడదు, బయటికి రా. ఆ పరిస్థితి లేదన్నా బయటికి వచ్చి వాక్యాలు నిలబడి ఆ పరిస్థితిని చూడు. ఖచ్చితంగా నిలబడతాం, మనం ఫలిస్తాం. ఎందుకనంటే మాట నాది కాలది. మాట్లాడేది నీలో నాదో కాదు, నేను మాట్లాడేది, నువ్వు మాట్లాడేది, ఇంకెవరో మాట్లాడేది కాదు. ఈ మాట పరిశుద్ధుడైన దేవునిది, ఆది అంతం లేని వానిది, జగత్పునాది వేయబడక మునిపై ఉన్న వానిది, సర్వకాలము ఉండునను వానిది, నేను ఉన్నవాడునని చెప్పాడే ఆయన మాట ఇది. నేను సర్వశక్తి గలవాడనని చెప్పాడే ఆయన మాట ఇది. ఆది యందు దేవుడు భూమి ఆకాశాలను సృజించాడని ఉంది, ఆ దేవుని మాట ఇది. సో ఆ దేవుని మాటని పట్టుకోవడానికైనా, నమ్మడానికైనా, విశ్వసించడానికైనా భయం రానిపోతుంది. ఆ దేవుని మాటను నమ్మడానికి సిగ్గుపడదు. అది ఏ పరిస్థితి అయినా కానీ ఖచ్చితంగా మనం ఆ మాటలో నిలబడితే ప్రభు మనల్ని నిలబెడతాడు. ఆ మాట, ద్రాక్షవల్లిని నేను, తీగని మీరు, ఎవడు నా యందు నిలిచి ఉండనో నేను ఎవరి యందు నిలిచి ఉండనో వాడు బహుగా ఫలిస్తాడు. నాకు వేరుగా ఉండి మీరేం చేయలేరు, అంతే. మీరు నాలో ఉన్నారా అని ఇద్దరం కలిసి లోకం వెళ్దాం. కానీ మీరు నాకు వేరుగా ఉన్నారా, ఏం చేయలేరు. యూ కెన్ డూ నథింగ్. మీరు ఏం చేయలేరు, ఏం తలపెట్టినా కానీ ఫలించలేరు. ఒకవేళ నీ ప్రయత్నాలు విఫలం అవుతుంటే మేబీ యు ఆర్ నాట్ స్టాండింగ్ ఇన్ ద వర్డ్. నీ ప్రయత్నాలు సఫలం కాకపోతుంటే, అవి సక్సెస్ అవ్వట్లేదు అని అంటే నువ్వు ఇంకా వాక్యంలో నిలబడి లేవేమో. పరీక్ష చేసుకొని రా, వాక్యంలోని వచ్చి నిలబడు. దేవుని మాటలో నిలబడి రాయివే, ఎక్కడ తగలతో, ఎందుకు తగలతో చూడు. శత్రువు ఎందుకు కూలిపోవడం నువ్వే చూడు. ప్రభు సహాయపడతాడు. దేవుడి మాటలన్నీ మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్.